ఇంటి మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే లక్షల్లో, మరీ బిగ్ షాట్ అయితే కోటి. కానీ ఓ ఇంటి రెనోవేషన్కు 45 కోట్ల రూపాయలు ఖర్చు అయితే, అది కూడా ఆ ఇల్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ది అయితే, ఇప్పుడు ఢిల్లీ రాజకీయం అంతా ఈ ఇంటి చుట్టే తిరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ తగ్గేదేలే అని పుష్ప ఫీవర్ను ఫేవర్గా మార్చుకుంటున్న కేజ్రీవాల్పై కమలనాథులు శీష్ మహల్ అస్త్రాన్ని మళ్లీ సంధిస్తున్నారు. 4 నిమిషాల ఓ వీడియోను రిలీజ్ చేసి దేనికైనా రెడీ అంటున్నారు. దీంతో వింటర్లోనూ హస్తిన రాజకీయం మంటలు పుట్టిస్తోంది. ఇంతకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ ఆడుతున్న పవర్ గేమ్ ఏంటి? ఆపరేషన్ శీష్ మహల్ నిజంగా కమలనాథులకు కలిసొస్తుందా? వాచ్ దిస్. ఢిల్లీ రాజకీయంలో మళ్లీ శీష్ మహల్ ప్రకంపనలు. హస్తినలో తగ్గేదే లేదంటున్న కమలం, ఆమ్ ఆద్మీ. ఢిల్లీలో బీజేపీ ఆపాడుతున్న పవర్ గేమ్ ఏంటి? దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన డైలాగ్ ఇది. ఆ మాటకొస్తే తగ్గేదే లేదన్న పంచ్ ప్రపంచాన్ని షేక్ చేసేసింది. ఇప్పుడు పుష్ప సీక్వెల్ హవా నడుస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఈ సినిమా వస్తుల వర్షం కురిపిస్తోంది. ఇంకేముంది, పుష్ప మార్కు పాలిటిక్స్ కూడా షురూ అయ్యాయి. అప్పట్లో బాహుబలి సినిమా హిట్తో ఢిల్లీ సహా నార్త్ స్టేట్స్లోని రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయా సినిమాల్లోని పోస్టర్లను తమ రాజకీయాల కోసం వాడేశారు. దేశ రాజధానిలో ఇప్పుడు అదే జరుగుతోంది. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ, బీజేపీ కూడా తగ్గేదే లేదంటూ పోస్టర్ వరకు తరలేపాయి. ఇప్పటికే ఢిల్లీలో వరుసగా 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చీపురుతో తుడిచిపెట్టేసింది. మరోసారి హస్తినలో జెండా పాతేయాలని ఆపు ప్లాన్ చేస్తోంది. ఇటు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహం. ఢిల్లీ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఒకలా, అసెంబ్లీ ఎన్నికలకు మరోలా తీర్పునిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2 పార్టీల మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. పుష్పలోని పాపులర్ డైలాగ్ తగ్గేదే లేదంటూ కేజ్రీవాల్ చీపురును చేత పట్టుకున్న పోస్టర్ని ఆప్ విడుదల చేసింది. సినిమాలో హీరో గన్ పట్టుకున్నట్టుగా ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చీపురును పట్టుకున్నట్టు ఆ పోస్టర్ను డిజైన్ చేశారు. అందుకు దీటుగా బీజేపీ కూడా అవినీతిపై రప్పా రప్పా పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడు పుష్ప 2 మూవీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టర్ వారితోనే కమలం కామ్ అవ్వలేదు. ఆ తర్వాతే ఆపరేషన్ శీష్ మహల్ ను మళ్లీ తెరపైకి తెచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ఈ పేరు విన్న వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి కంటే ముందు ఓ సాధారణ మధ్యతరగతి మనిషి గుర్తుకొస్తాడు. గల్లా చొక్కా, కళ్లద్దాలు, కాళ్లకు చెప్పులతో మనలో ఒకడిగా కనిపిస్తాడు. సీఎం అయినా ఇంత సింపుల్గా ఉండే వ్యక్తి మరొకరు ఉండరని అందరూ అంగీకరిస్తారు. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనూ తనను తాను ఓ కామన్ మ్యాన్ గానే ప్రొజెక్ట్ చేసుకునేవారు. ఈ మాటలకే చాలా మంది ఫిదా అయిపోయారు. సీఎం అంటే ఇలా ఉండాలంటూ మెచ్చుకున్నారు. కానీ రాజకీయం మా చెడ్డది అని ఏదో సినిమాలో చెప్పినట్టుగా కాలంతో పాటే కేజ్రీవాల్లోనూ మార్పొచ్చిందని ఆయన గురువు అన్నా హజారే లాంటి వ్యక్తే కుండబద్దలు కొట్టేశారు. సరిగ్గా 7 ఏడాది క్రితం ఆ మార్పులు నిజమే అనేలా ఢిల్లీ సీఎంలోని విభిన్న కోణాలు బయటపడ్డాయి. లిక్కర్ స్కామ్ పీక్స్ రచ్చలో ఉన్న వేళ నేషనల్ మీడియా టైమ్స్ నౌ, నవభారత్ ఆపరేషన్ శీష్ మహల్ పేరిట ఓ స్టింగ్ ఆపరేషన్ చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశ రాజకీయంలో పెను ప్రకంపనలే సృష్టించింది. ఈ దృశ్యాలు చూడగానే కళ్ళు జిగ్గేలమంటున్నాయా? ఇంద్రభవనం గుర్తుకొస్తుందా? కానీ ఇది స్వర్గంలో ఉండే ఇంద్రుడిల్లు కాదు. దేశ రాజధానిలోని సివిల్ లైన్స్లో ఢిల్లీ సీఎం అధికారిక నివాసం. అది కూడా కొత్తగా నిర్మించింది కాదు. పాత భవనానికే కొత్త హంగులద్దారు. కానీ ఆ హంగుల కోసం అక్షరాల 45 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే అప్పట్లో దుమారానికి కారణమైంది. కిటికీ కర్టెన్ల కోసం ఒక్కోదానికి 8 లక్షల చొప్పున ఖర్చు చేశారట. 6 కార్పెట్ల కోసం 20 లక్షలు, 6 ఆల్మారాల కోసం 40 లక్షలు వెచ్చించారని టైమ్స్ నౌ కథనంలో చెప్పింది. ఇంట్లో మొత్తం మార్బుల్ పరిచేందుకు 3 కోట్లు ఖర్చు చేయించారని, అది కూడా వియత్నాం నుంచి తెప్పించుకున్నారని నివేదికలు తేల్చాయి. తెచ్చిన ఆ మార్బుల్ అతికించేందుకు అక్షరాల 21.6 లక్షలు ఖర్చు చేశారు. వంటగదులను మాడ్యులర్ కిచెన్గా మార్చేందుకు 69 లక్షలు వెచ్చించారు. అక్కడే బీజేపీకి శీష్ మహల్ అంశం అస్త్రంగా మారింది. ఒక ముఖ్యమంత్రి నివాసానికి 45 కోట్లు ఖర్చు చేయడం పెద్ద వార్త అవుతుందా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, తన ఎన్నికల వాగ్దానాలలో అరవింద్ కేజ్రీవాల్ తాను అందరి సీఎంలలాగా ప్రభుత్వ అధికారిక బంగ్లాలలో ఉండనన్నారు. తాను సాదాసీదా అపార్ట్మెంట్లో ఉంటూ పాలన సాగిస్తానని హామీ ఇచ్చారు. అందుకే బీజేపీ కేజ్రీవాల్ ఇంటి ఎపిసోడ్పై అప్పుడే దండయాత్ర మొదలుపెట్టింది.
వాస్తవానికి మిగతా రాజకీయ పార్టీలు 2000 కోట్ల మరమ్మతులకు కేటాయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారిక నివాసం కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు పెట్టారు. సీఎంగా ఓడిన తర్వాత తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోగా అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి ఏడాది తర్వాత ఖాళీ చేశారు. అంతేకాకుండా యాదవ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఇటాలియన్ టైల్స్ ని పెకిలించి మరీ తీసుకెళ్లారు. టాయిలెట్లలో ఉండే వాష్ బేసిన్లు, ట్యాపులు కూడా తీసుకెళ్లిపోయారు. ఆ విషయం కాస్త పక్కన పెడితే ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ 45 కోట్లు ఖర్చు పెట్టిన సమయం, సందర్భం మీద ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. 2020 కోవిడ్ మన దేశాన్ని వణికిస్తున్న సమయంలో ఖర్చు పెట్టారు. అప్పట్లో ఢిల్లీలో కోవిడ్ నివారణ చర్యల మీద కోర్టులో కేసు నడుస్తోంది. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్లు కొనేందుకు తమ వద్ద తగినన్ని నిధులు లేవని కోర్టు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానంగా చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసం మరమ్మతుల కోసం 45 కోట్లు ఖర్చు చేయడాన్ని ఇక్కడ తప్పుపట్టాల్సి వస్తోంది. అంతకుముందు కూడా ఓ సందర్భంలో ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని బారి నుంచి రక్షించుకునేందుకు కేవలం 350 రూపాయల మఫ్లర్ మాత్రమే కొంటానని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలోకి ఎవరూ తొంగి చూడరనే భావనతోనే ఏకంగా 45 కోట్లు ఖర్చు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఇప్పుడు ఇదే అంశం అస్త్రంగా మారింది. చూస్తుంటే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శీష్ మహల్ మరిన్ని మంటలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.